తమిళ స్టార్ హీరో సూర్య కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా రెట్రో రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 11 రోజులు కంప్లీట్ అయింది. ఈ 11 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా 46 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, తెలుగు రాష్ట్రాల నుంచి 7 కోట్లు, కర్ణాటక నుంచి 10 కోట్లు, కేరళ నుంచి 4 కోట్లు, హిందీ నుంచి 1 కోటి, ఓవర్సీస్ మేజర్గా తమిళ మార్కెట్ నుంచి 23 కోట్లు. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా రెట్రో సినిమా 11 రోజుల్లో 94 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 47 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 160 కోట్లు అయితే 80 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 47 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 11 రోజుల్లో. ఇంకా 33 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది. బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా 33 కోట్లు షేర్ రావాలంటే మరో 66 కోట్లు గ్రాస్ రావాలి. ఇక అది రానట్టే. సో 30 నుంచి 33 కోట్ల నష్టాలతో సినిమా డిజాస్టర్ బాక్సాఫీస్ దగ్గర ప్రస్తుతానికి. అది మన కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో సూర్య హీరోగా వచ్చిన సినిమా రెట్రో రిలీజ్ అయిన మొదటి 11 రోజుల్లో 94 కోట్ల గ్రాసు. 100 కోట్లు కూడా కష్టమే. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 47 కోట్లు. సినిమా బడ్జెట్ 160 కోట్లు అయితే 80 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అందులో 47 కోట్లు వెనక్కి వచ్చాయి, అంటే ఒక 60% వెనక్కి వచ్చింది. ఇంకా 33 కోట్లు రావాలి షేరు సినిమా హిట్ అవ్వడానికంటే. 66 కోట్లు గ్రాస్ రావాలి. కష్టమే, రానంటే కష్టమేంటి, ఇంకా పోయింది సినిమా, కమర్షియల్గా డిజాస్టర్. ఓకే, బాయ్.